హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాక్టర్ స్టూడియోకి స్వాగతం. మీనా, రోజా ఈ ఇద్దరు హీరోయిన్లు 90లలో తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. కానీ ఎవరు బెస్ట్? ఈరోజు మనం మీనా వర్సెస్ రోజా కంపారిజన్ చేస్తున్నాం. ఎవరు నెంబర్ వన్ అని చూద్దాం. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 90లు అంటే తెలుగు సినిమాకి గోల్డెన్ ఎరా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. అందులో మీనా, రోజా ఇద్దరు టాప్ స్థానంలో నిలిచారు. మీనా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల్లో రాణిస్తే, రోజా గ్లామర్, మాస్ సినిమాల్లో సందడి చేసింది. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్? ఈ నాస్టాల్జియా జర్నీలో చూద్దాం. 1975 సెప్టెంబర్ 16న మద్రాసులో పుట్టిన మీనా చిన్నప్పటి నుండే సినిమాల్లోకి వచ్చింది. బాలనటిగా రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్తో నటించి ఆ తర్వాత కథానాయికగా ఎదిగింది. తెలుగులో మీనా అంటే గుర్తొచ్చే సినిమాలు ఏంటంటే సుందరకాండ, చంటి, అబ్బాయి గారు, సూర్యవంశం. వెంకటేష్తో ఈమె జోడి సూపర్ హిట్. సీతారామయ్య గారి మనవరాల్లో ఏఎన్ఆర్తో కూడా అద్భుతంగా నటించింది. మీనా స్పెషాలిటీ ఏంటంటే ఎమోషనల్ సీన్స్లో సహజమైన నటన, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకర్షించే టాలెంట్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో రాణించింది. ఆమె పాటలు కూడా సూపర్ హిట్స్. పూసింది పూసింది పున్నాగ సీతారామయ్య గారి మనవరాల సినిమాలో, అన్నుల మిన్నల అమ్మడి కనులు చంటి సినిమాలో. ఈ పాటలు ఇప్పటికీ మనసుల్లో, గుండెల్లో ఆడుతాయి కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, రజనీకాంత్తో ముత్తు సినిమా జపాన్లో రిలీజ్ అయి అక్కడ కూడా మీనాకి ఫ్యాన్స్ వచ్చారు. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాల్లో 1991 నుండి 2000 వరకు సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలిచింది. రోజా 1972 నవంబర్ 17న తిరుపతిలో పుట్టింది. శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్తో తెలుగులో డెబ్యూ చేసింది. కానీ బాలకృష్ణతో బొబ్బిలి సింహంతో స్టార్డమ్ సంపాదించింది. తమిళంలో ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో చెంబర్తితో ప్రశాంత్ సరసన విజయవంతంగా అడుగుపెట్టింది. రోజా హిట్ సినిమాలంటే బిగ్ బాస్, ముగ్గురు మొనగాళ్ళు, భైరవ దీపం, శుభలగ్నం, రాజశేఖర్తో అన్నా కూడా సూపర్ హిట్. రోజా స్పెషాలిటీ ఏంటంటే గ్లామరస్ లుక్స్, ఎనర్జెటిక్ డాన్స్, మాస్ సినిమాలో స్ట్రాంగ్ ప్రజెన్స్. చిరంజీవి లాంటి మాస్ హీరోలతో ఆమె జోడి అదిరిపోయేది. పాటలు కూడా బ్లాక్ బస్టర్స్. చామంతి పువ్వా పువ్వా, ముగ్గురు మొనగాళ్ళు, నరుడా ఓ నరుడా, ఏమి కోరిక, భైరవ దీపం ఈ పాటలు ఆ రోజుల్లో థియేటర్లో ఊపేశాయి. ఇంకో ఫన్ ఫ్యాక్ట్, రోజా తర్వాత సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా తన మార్క్ చూపించింది. ఇద్దరు 90లలో అగ్ర హీరోలతో సూపర్ హిట్స్ కొట్టారు. కానీ ఎవరు ముందు? మీనా ఎమోషనల్ సీన్స్లో సహజత్వం చూపించింది. సీతారామయ్య గారి మనవరాల్లో సాంప్రదాయ లుక్, సుందరకాండలో చలాకీతనం, ఆమె రేంజ్ అద్భుతం. తమిళంలో వీర, యజమాన్ లాంటి సినిమాలు, 4 భాషల్లో నటన, ఆమె వెర్సటాలిటీ స్పష్టం. రోజా గ్లామర్, ఎనర్జెటిక్ రోల్స్లో రాణించింది. శ్రీకృష్ణార్జున విజయంలో సాంప్రదాయం, మాతో పెట్టుకోకులో కామెడీ, ముఠా మేస్త్రిలో మాస్ ఎనర్జీ, ఆమె వైవిధ్యం చూపించింది. చెంబర్తితో తమిళంలో శంభో శివశంభోతో తిరిగి రీఎంట్రీ, ఆమె రేంజ్ కూడా గట్టిది. మీనా సాఫ్ట్గా, రోజా బోల్డ్గా. ఎవరు బెస్ట్ అని మీరే చెప్పండి. మీనా స్క్రీన్ ప్రజెన్స్ సాంప్రదాయ అందంతో, ఎమోషనల్ కనెక్ట్తో ఉంటుంది. అబ్బాయి గారు, సూర్యవంశంలో ఆమె లుక్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఆమెను మన ఇంటి అమ్మాయిలా చూశారు. రోజా స్క్రీన్ ప్రజెన్స్ ఎనర్జెటిక్, గ్లామరస్గా ఉంటుంది. గరానా కూలీ, కుర్రాడు బాబోయ్లో డ్యాన్స్, హలో మొగుడు భలే పెళ్ళంలో స్టైల్, మాస్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించాయి. ఆమెను స్టైలిష్ స్టార్గా ఇష్టపడ్డారు. మీనా హృదయాన్ని, రోజా కళ్ళని ఆకర్షించారు. మీ ఓటు ఎవరికి? మీనా వెంకటేష్తో సుందరకాండ, చంటి, సూర్యవంశం, చిరంజీవితో ముఠా మేస్త్రి, నాగార్జునతో అల్లరల్లుడు టాప్ హీరోలతో హిట్స్ ఇచ్చింది. తమిళంలో ముత్తు, జపాన్లో కూడా హిట్.
ఆమె సినిమాలు బాక్స్ ఆఫీస్ విజయాలు. రోజా చిరంజీవితో ముగ్గురు మొనగాళ్ళు, ముఠా మేస్త్రి, బిగ్ బాస్, బాలకృష్ణతో బొబ్బిలి సింహం, భైరవ దీపం, వెంకటేష్తో పోకిరి రాజా, రాజశేఖర్తో అన్న, జగపతి బాబుతో శుభలగ్నం, మాస్ హీరోలతో సూపర్ హిట్స్ కొట్టింది. బిగ్ బాస్ గాంధీవం థియేటర్లో రచ్చ చేశాయి. ఇద్దరు హీరోలతో అద్భుత జోడీలు. కానీ బాక్సాఫీస్లో ఎవరు టాప్? మీనా 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి నైనిక అనే కూతురు ఉంది. ఆమె తేరీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2022లో మీనా భర్త కోవిడ్ సమస్యలతో చనిపోయారు. రోజా 2002లో డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని వివాహం చేసుకుంది. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. రోజా సినిమా నిర్మాతగా పనిచేసి తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా స్థిరపడింది. జబర్దస్త్, బతుకు జట్కా బండి లాంటి టీవీ షోలతో బుల్లితెరపై కూడా మెప్పించింది. మీనా సినిమాలతో, రోజా రాజకీయాలు, టీవీతో ఇద్దరి జీవితాలు వేర్వేరు దారులు. ఇప్పుడు 90ల నాస్టాల్జియా జర్నీలోకి వెళ్దాం. 90లో సినిమా అంటే థియేటర్లో క్యూలు, ఆడియో క్యాసెట్లు, టీవీలో సినిమా పాటలు. ఈ రోజుల్లో లాగా ఓటీటీలు లేవు కదా. మీనా సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసే ఆనందం ఇచ్చాయి. రోజా సినిమాలు మాస్ ఆడియన్స్ని థియేటర్లో డ్యాన్స్ చేయించాయి. సౌందర్య, రంభ, సిమ్రాన్ లాంటి ఇతర హీరోయిన్స్ కూడా ఉన్నారు. కానీ మీనా, రోజా స్థానం ప్రత్యేకం. ఈ ఇద్దరు 90ల తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే ఏంటో నిర్వచించారు. మీనా 90ల ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు చిరస్థాయిగా నిలిచింది. చంటి, ముత్తు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. జపాన్లో ఆమె ఫ్యాన్ బేస్, అది ఆమె గ్లోబల్ ఇంపాక్ట్. రోజా బొబ్బిలి సింహం, శుభలగ్నం లాంటి మాస్ హిట్స్తో గ్లామర్ హీరోయిన్గా ముద్ర వేసింది. సినిమా, టీవీ, రాజకీయాల్లో ఆమె లెగసీ విస్తరించింది. ఇద్దరు 90ల తెలుగు సినిమాకి లెజెండ్స్. వాళ్ళ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. ఇప్పుడు మనం మీనా మరియు రోజా మధ్య పోలిక చూసాం. 90ల తెలుగు సినిమా రంగంలో ఈ ఇద్దరు హీరోయిన్లు మర్చిపోలేని ముద్ర వేశారు. మీరేమనుకుంటున్నారు? మీనా, రోజాలో ఎవరు బెస్ట్ హీరోయిన్? మీ ఫేవరెట్ సినిమా ఏది? బాలకృష్ణతో రోజా లేక వెంకటేష్తో మీనా, ఏ కాంబినేషన్ బెస్ట్? మీనా సినిమాల్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? పూసింది పూసింది లేక అన్నుల మిన్నుల? ఓట్ చేయండి. రోజా జబర్దస్త్లో ఎలా ఉందనిపించింది? మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏది? కామెంట్స్లో చెప్పండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ 90ల టాపిక్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.